అమరుడవయ్యో అన్నా ఓ సుందరన్న, అందుకో మాయన్న అరుణ దండాలో అన్నా ఓ సుందరన్న, అమరుడవయ్యో అన్నా ఓ సుందరన్న, భూమి కొరకు నువ్వు పోరు చేసినవే అన్నా ఓ సుందరన్న, నో తెలంగాణల చూడన్నా, నువ్వు ఆట ఆడిన అందము, నువ్వు పాట పాడిన అందము, మాట్లాడిన నేడందము, నువ్వు అడుగు వేసే అన్నో భూదేవి పులకరించే మా యుద్ధ నౌకవన్నో, ఆడపిల్ల ఆడపిల్ల ఆడపిల్లనట, నేను పాడు పిల్లంగుల దివ్యాంగుల జీవితాలలో బోయమ్మల్లారా దీపమై దారి చూపిండో. నాగలక్ష్మి అక్క, అన్నా మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి రగిలినంటి పోరు నల్లగొండ జిల్లాలో ఉమ్మడి నల్లగొండ అమరులైనటువంటి శ్రీకాంతాచారి మరణంతో రగిలింది, తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధించింది. ఈ నల్లగొండ జిల్లాలో మీరుండటం కూడా గొప్ప. అందుకే శ్రీకాంతాచారిని స్మరిస్తే ఏమైనా పాడగలుగుతారా? పాడతన్నా. నాకు తెలంగాణ ఉద్యమంలో తను మరణించినాక తన పాటతోని నాకు గుర్తింపు వచ్చిందన్న. తన తల్లి పాత్ర నేను చాలా వేదికల మీద జంగిరెడ్డి అన్న టీంలో నేను అంజుబాబన్నతో పాటు వాళ్ళతో పాటు నేను తల్లి పాత్ర వేసేదన్నా. మరి తెలంగాణ అమరులారా, మీకు ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ, పల్లెటూరులో పుట్టి పట్టణం పోయి పై చదువులు చదివి తల్లిదండ్రులు సాత్తారనుకుంటే కొడుక, తల్లిదండ్రి కొరివి పెడతారనుకుంటే ఆ తల్లిదండ్రి మీకు కొరివి పెట్టవలసి వచ్చింది. ఎక్కడున్నా ఊర కొడుక, నువ్వు ఏడబైనవు శ్రీకాంతు, నా గాబురాల కొడుకరారా, ఒక్క ముద్ద పడతా తిని పోరా, నా ఆయుష్ పోసుకున్నోడా నీవు అందరిలో పెద్దవాడా, నా ఆయుష్ పోసుకున్నోడా నీవు అందరిలో పెద్దవాడా, నా గావురాల కొడుకరారా, ఒక్క ముద్ద పడతా తిని పోరా, ఎక్కడున్నా ఊర కొడుకా, నువ్వు ఏడవైనవు శ్రీకాంతు, ఆకలైతే అడిగేటోడా అందరి ఆకల్ని తెలుసుకున్నోడా, ఆకలైతే అడిగేటోడా అందరి ఆకల్ని తెలుసుకున్నోడా, అందరిని వీడినావా ఈ అమ్మనే మరసినావా, ఎక్కడున్నా ఊర కొడుకా, నువ్వు ఏడవైనవు శ్రీకాంతు, సందమారవే అంటూ నేను ఆనాడు పాడిన పాట, గుండె మీద పోయిన నిదురా నీకు గుర్తుకొస్తా లేదో కొడుక, నా గావురాల కొడుకరారా, ఒక్క ముద్ద పడతా తిని పోరా, ఎక్కడున్నా ఊర కొడుకా, నువ్వు ఏడవైనవు శ్రీకాంతు, కూడు తిందామంటే కొడుక ఆ కూడులని గురితే కొడుక, నీళ్ళు దాగి నిద్రపోతే కంటి రెప్ప కింద నీవే కొడుక, నా కంటి పాప వయ్యిరారా, నా కంట నీరు తుడిసిపోరా, ఎక్కడున్నా ఊర కొడుకా, నువ్వు ఏడవైనవు శ్రీకాంతు, ఏతో వస్తున్నవాని మేము ఎదిరి చూడము కొడుక, ఏ దారినొస్తున్నవాని మేము ఎదిరి చూడము కొడుక, కన్న తల్లి ఓడి వీడి నేల తల్లి ఓడి చేరినారా, ఎక్కడున్నారు రా కొడుకో, మీరు ఏడవైనవు యాదన్నా, నువ్వు ఏడవైనవు సీనన్నా,
నువ్వు ఏడవైనవు సుమనన్నా, నువ్వు ఏడవైనవు పోలీస్ కిష్టన్నా, నువ్వు ఏడవైనవు సువర్ణ. జోహార్ విద్యార్థముల వీరులకు, జోహార్ జోహార్, జోహార్ విద్యార్థముల వీరులకు, జోహార్ జోహార్. తెలంగాణ ఉద్యమంలో ఒక్కలా ఇద్దరా 1000 మందికి పైగా బలిదానాలు చేస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. వచ్చిన తెలంగాణలో కడుపేదరాలైనటువంటి నాగలక్ష్మక్క కన్నీళ్ళు నేటికి ఇంకా కారుతూనే ఉంటున్నాయి. ఆ శ్రీకాంతాచారిని స్మరిస్తూ అంటాడు, కొడుకా నిన్నెట్ల మరవను శ్రీకాంతు, బిడ్డ నిన్నెట్ల మరవను, కొడుకా నిన్నెట్ల మరవను శ్రీకాంతు, బిడ్డ నిన్నెట్ల మరవను. తల్లి శ్రీకాంత్ కోసం పెట్టినటువంటి కన్నీళ్ళు నేటికి మనం అందరం తూడ్చలేము. కానీ శ్రీకాంతాచారి త్యాగం వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చిందని స్పష్టంగా చెప్పగలం. అక్క, నీ దుఃఖాన్ని ఆపుకొని శ్రీకాంతాచారి లాంటి వాళ్ళు ఎంతోమంది అమరులయ్యారు. ఈ అమరుల త్యాగాలతో వచ్చినటువంటి తెలంగాణ ప్రగతి పదంలో కూడా మీ పాట కాలు గజ్జ నడుస్తూనే ఉంటుంది. ఆ ప్రగతి పదం పాటలు పాడండి. ఓకేనా? ఈ నడువు నడు చెల్లే దాంట్లో అన్నా, చల్ నడువు 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 చెలే రామక్క, నువ్వు నడుము గట్టి నడువు చెలే రామక్క, తెలంగాణ పోరు గదిలే రామక్క, నువ్వు దమ్ము చూసి దుమ్ము లేపు రామక్క, నడువు 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 చెలే నడువు 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 తమ్మి, నడువు 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 వన రామక్క, నువ్వు నడుము గట్టి నడువు తమ్మి రామక్క, ఓరు కల్లు పోరు కిల్ల వీరుల కన్నా గడ్డ కాకతీయ కత్తిమెరు, కదులు తల్లి రుద్రమవై, కదులు తల్లి రుద్రమవై, నడువు 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 చెలే నడువు 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 తమ్మి, నడువు 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 చెలే రామక్క, నువ్వు నడుము గట్టి నడువు చెలే రామక్క, జంపన్న జారు బండ జగడమాడ జనుము కొండ, సమ్మక్కకు సారక్కకు సాకబోసి సైరను, సమ్మక్కకు సారక్కకు సాకబోసి సైరను, నడువు 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 చెలే నడువు 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 తమ్మి, నడువు 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 వన్న, నడువు 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 వక్క, చల్ నడువు 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 చెలే రామక్క, నువ్వు నడుము గట్టి నడువు చెలే రామక్క, విద్యార్థుల పోరు గదిలే రామక్క, నువ్వు దమ్ము చూసి దుమ్ము లేపు రామక్క, నడువు 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 చెలే రామక్క, నువ్వు నడుము గట్టి నడువు చెలే రామక్క, కార్మికుల పోరు గదిలే రామక్క, నువ్వు దమ్ము చూసి దుమ్ము లేపు రామక్క, నడువు 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 చెలే నడువు 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 తమ్మి, నడువు 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 వన్న రామక్క, నువ్వు నడుము గట్టి నడువు చెలే రామక్క, నైజమోని గర్రంచిన నిప్పుల చెగలై మండిన సాకలి ఐలమ్మవో, రోకలి బండందుకోవే రోకలి బండందుకో, నైజమోని గర్రంచిన నిప్పుల చెగలై మండిన సాకలి ఐలమ్మవో, రోకలి బండందుకోవే రోకలి బండందుకో, నడువు 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 తమ్మి, నడువు 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 వన్న, నడువు 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 వక్క, నడువు 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 చెల్లె, చల్ నడువు 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 చెల్లె రామక్క, నువ్వు నడుము గట్టి నడువు చెల్లె రామక్క, సకల జల్ల సమ్మె గదిల రామక్క, నువ్వు నడుము గట్టి నడువు చెల్లె రామక్క, నడువు 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 చెల్లె నడువు 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 తమ్మి, నడువు 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 చెల్లె రామక్క, నువ్వు నడుము గట్టి నడువు చెల్లె రామక్క. సూపర్ సూపర్. చూశారు కదా ఎంత ఉద్యమ ఉత్సాహంతో పాడుతున్న పాట. ఇవాళ నల్లగొండ జిల్లా అంటే త్యాగాల గడ్డ, ఉద్యమాల పురిటి గడ్డ. నల్లగొండ జిల్లా ఉమ్మడి నల్గొండలో నాగలక్ష్మక్క పాడని పాట లేదు. అది సామాజిక ఉద్యమ గీతం కావచ్చు, ఎర్రజెండా ఉద్యమ గీతం కావచ్చు, ఇంకా ఏదైనా పాట కావచ్చు. ఇవాళ సాకలి ఐలమ్మ అని, చిట్యాల ఐలమ్మ పురిటి గడ్డ, నిన్నగాక మొన్న తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించినటువంటి శ్రీకాంతాచారి నడయాడిన గడ్డ ఉమ్మడి నల్గొండ. ఈ నల్గొండలో మా నాగలక్ష్మక్క అంటది, చుట్టుముట్టు సూర్యాపేట నట నడమ నల్లగొండ, నువ్వు ఉండేది హైదరాబాదు, గోలుకొండ కిల్లా కింద గోరి కొడతాం కొడకని నైజామోని ప్రశ్నించినటువంటి గడ్డ మీద పుట్టింది నాగలక్ష్మక్క. ఆ పాట ఏమన్నా పాడగలుగుతారా? పాడండి అక్క. ఏ బల్లే పోతాం కొడుకో నైజాము సర్కరోడా, అది నైజాం సర్కారోని ప్రశ్నించినటువంటి గడ్డ ఉమ్మడి నల్గొండ.
ఇంకా నాట్లేసావు, కోతలు కోసావు, అవునన్నా. అట్లనే వ్యవసాయం పనులన్నిటిలో అరక దున్నావు. ఈ పనులన్నీ వచ్చు కదా. నువ్వు నాట్లు వేయడానికి పోయినప్పుడు అమ్మలక్కలతో పాడినటువంటి ఉయ్యాల పాటలు పాడు. నాట్ల పాటలన్నా పొద్దుపోతుంది ఇక బాలంతల ఇంటి దోలాల మేస్త్రమ్మని గుంటి ఎనకాయి రెండు గులమల్ల చెట్లో గుంటి ఎనకాయి రెండు గుప్పిచ్చి కోగిలాలు కుయ్యంగా రెండో గుప్పిచ్చి కోగిలాలు బాయి ఎనకాయి రెండు బచ్చల్లి చెట్లో బాయి ఎనకాయి రెండు బావా కొడకావురారా బాలుడారారో బావా కొడకావురారా శనిగే పువ్వులు తెచ్చి సెండుగాటిద్దో శనిగే పువ్వులు తెచ్చి చెల్లె కొడకావురారా చంద్రుడారారో చెల్లె కొడకావురావా నారింజ పూలు తెచ్చి సెండుగాటిద్దో నారింజ పూలు తెచ్చి నాయి కొడకావురారా నాగేంద్రారో నాయి కొడకావురారా గుంటి ఎనకాయి రెండు గుంటి కోగిలలో గుంటి ఎనకాయి రెండు గుప్పిచ్చి కోగిలాలు కుయ్యంగా రెండో గుప్పిచ్చి కోగిలాలు పొద్దుళ్ళు గూకాలే చంద్రుడు బుడవో పొద్దుళ్ళు గూకాలే మా యొక్క మెసిరమ్మ మమ్ము బంపాలో మా యొక్క మెసిరమ్మ సంటి బాలాలకు పాలియాబోతో సంటి బాలాలకు డొంకల్ల దారుల్లా ఎదురు ఊరికొచ్చో డొంకల్ల దారుల్లా. నాట్లల్లా పాడే పాట ఇది. నెల రోజుల పాపని వదిలిపెట్టి సామాజిక ఉద్యమం బాట పట్టినటువంటి నాగలక్ష్మక్క నేటికి తెలంగాణ సమాజం కోసం, ప్రజల కోసం పాడుతున్నటువంటి పాట, ఆమె గొంతు ప్రజలకు అందరికీ సుపరిచితమే. అట్లనే నాట్లల్లో పాడినటువంటి పాట మేస్తిరమ్మ ఆ పిల్ల తల్లిని తొందరగా పాపకి పాలివ్వడానికి పంపేటటువంటి సందర్భంలో పాడినటువంటి పాట. ఇంకా ఆ నాట్లలో పాడినటువంటి పాటలు మరికొన్ని పాడండి అక్క. ఓకే అన్న. ఇవాళ రీసెంట్ గా మేము నాట్లలో పాడుకునే పాటని మన వాళ్ళు చాలా మంది క్యాసెట్ లో చేస్తున్నారు, వీడియో చేస్తున్నారు, ఆడియో చేస్తున్నారు. ఒడ్డు మీది పెడ్డ వరము జారి పడ్డా నీ ప్రేమల బడ్డో నా ముద్దులయ్యా కట్ట మీది పెడ్డ కాలు జారి పడ్డా నీ ప్రేమల బడ్డో నా ముద్దులయ్యా చెరువు కింది పొలము మోకాళ్ళ లోతు దిగబాడుతుందో నా ముద్దులయ్యా నేను నాటు ఎట్లో నా ముద్దులయ్యా నేను నారు బీక నువ్వు నారు వెయ్య నువ్వు నారు వెయ్య ముద్దు ముచ్చటలాడో నా ముద్దులయ్యా మునువు వెనకే వచ్చి నా ముద్దులయ్యా కట్ట మీది పెడ్డ కాలు జారి పడ్డా నీ ప్రేమల బడ్డో నా ముద్దులయ్యా ఎంట వదినేలుండ్రు ఎట్లా మాట్లాడాను పొద్దుపోతా ఉందో నా ముద్దులయ్యా పొలము నాటు అయ్యే నా ముద్దులయ్యా పొద్దుపోతా ఉందో నా ముద్దులయ్యా పొలము నాటు వెయ్యో నా ముద్దులయ్యా కట్ట మీది పెడ్డ కాలు జారి పడ్డా నీ ప్రేమల బడ్డో నా ముద్దులయ్యా వచ్చిపోయే దారి కందిసేను ఉంది కందిసేను కాడ కలుసుకుందాం బావో నా ముద్దులయ్యా కన్ను గొట్టకు పిలగో నా ముద్దులయ్యా కలుసుకుందాం బావో నా ముద్దులయ్యా కన్ను గొట్టకు పిలగో నా ముద్దులయ్యా అన్నలెంట ఉండ్రు తమ్ములెంట ఉర్రు తన్నులు పడతైరో నా ముద్దులయ్యా తలువాత బోరో నా ముద్దులయ్యా తన్నులు పడతైరో నా ముద్దులయ్యా తలువాత బోరో నా ముద్దులయ్యా పెట్ట మీది పెడ్డ ప్రేమ జారి పడ్డ నీ ప్రేమల బడ్డో నా ముద్దులయ్యా సూపర్ సూపర్ సూపర్. లవ్ సాంగ్ పాడింది నాగలక్ష్మి అక్క, దుఃఖాన్ని నుంచి కొద్దిగా తేరుకున్నది. ఓకే అక్క. అయితే
నిన్ను మేనత్త కొడుకు ఇచ్చారా, మేనమామ కొడుకు ఇచ్చారా? మేనత్త కొడుకు మేనత్త కొడుకు ఇచ్చారు. పెళ్లి కాకముందు అన్నం చూసినవా? పక్కులోనే ఉన్నాం కదా. ఆహా, ఒక్కూరు ఉండూరే. ఉన్నూరే. నీకు అత్తగారు ఊరు తల్లిగారు ఊరు రెండు అక్కడనే. ఇక ఒక ఒక్కనే. ఊరు పోయేది లేదు, బస్ ఎక్కేది లేదు, బస్ దిగేది లేదు. అయితే నువ్వు ఇన్ని పాటలు పాడుతున్నావు కదా, ఇంత కష్టాన్ని అనుభవిస్తున్నావు కదా, అన్న ఏ రోజైనా నీ కష్టాన్ని నీ దుఃఖాన్ని చూసి నిన్ను నాగలక్ష్మి ఏం కాదు నేనున్నా అని చెప్పిన ధైర్యం కానీ, కన్నీళ్ళు పెట్టినప్పుడు ఎందుకు కన్నీళ్ళు పెడతామని చెప్పి నీకు అన్న ఎలాంటి సపోర్ట్ చేశాడు? ఆయనే నాకు దేవుడు. ఇవాళ నన్ను ఓకే. పంపించడానికి ఆయనే కారణం. ఓకే. ఎందుకంటే పసిపిల్లలు వదిలిపెట్టిపోయినా కానీ వాళ్ళని పాలు దాపి వాళ్ళకు తినిపించి వాళ్ళని స్నానం చేపించి వాళ్ళని రెడీ చేసి స్కూల్ పంపించేది నా భర్త దేవుడు. ఆయన పంపకపోతే నేను బయట గనం కూడా నేను దాటలేను. ఆత్రబాయి అడిగిపోతా ఉంటే నేను మాత్రం ఏం చేస్తా? ఆయన సపోర్ట్ ఇవ్వబట్టే, ఆయన చూసుకోబట్టే నేను ఇలా బయటికి పోయినా. ప్రతిదానికి నాకు నా పిల్లలైనా కానీ నా భర్త అయినా నాకు ఉన్న ఊళ్ళే కాబట్టి అమ్మ వాళ్ళు నాకు నేను వదిన ఒక 10 రోజుల వ్యవధి మాత్రమే డెలివరీ అయ్యేది. నార్మల్ డెలివరీ కాబట్టి ఆమె పక్కలేసి తెల్లవారులు గడ్డి గుంజపోయేదన్న. అబ్బాబా. గడ్డి గుంజి గొడ్లు బంతి కట్టి ఆ కొడవలి కట్టుతోని ఇట్లా తీసి ఇట్లా ఎగజలేదన్నట్టు. ఆ గొడ్ల బంతిలో తీసి తీస్తుంటే తడిచిన గడ్డి పొట్టలు ఎర్రగా మన సుతారు పని చేసే రక్తం వెళ్ళినట్టు వెళ్ళేది. ఎంటు కూడా పెడతాను, నేను తాడు కూడా బేంతాను, అరక దుంతాను, అన్ని కష్టం చేసినన్న. చాలా బాధలు పడ్డాం. ఎన్ని కష్టం అంటే చెప్పలేని బాధలన్నా. అవును, మీ మాటలనే మాకు అర్థమవుతుంది నువ్వు పడినటువంటి కష్టం. ఆ పిల్లల్ని పెంచడం కోసం కావచ్చు, ఇల్లు గడవటం కోసం కావచ్చు, నీకు నువ్వు బతకడం కోసం కావచ్చు, అన్ని కష్టాలను పడుతూ కూడా పాటని ఏ రోజు మరవలే. పాట అంటే నాకు ప్రాణం అన్నా. పాట అంటే కష్టం వచ్చినా కూడా నేను పాటే పాడుకుంటా. ఏం నాకు పాట బాధ పాడుతావు? వచ్చిన కష్టం నాకు వచ్చినప్పుడు ఏం పాట నాకు పాడుతావు? బాధ వచ్చినప్పుడు కూడా నాకు పాటే పాడుకుంటాన్నా. ఉమ్. నిన్ను మరువనమ్మా నేనేనాడైనా, నీతోనే నేను జీవితమంతను, పాటల పల్లకి వైరావా, నా ప్రాణము నిలుపగా నీవు రావా, పాటల పల్లకి వైరావా, నా ప్రాణము నిలపగా నీవు రావా, పాప పాడే జోల పాటలో నా నోట పాడుకుంటిని, అమ్మ సనిపోయిన వేళలో ఆ బాధగా పాడుకుంటిని, భరత తిట్టిన వేళలో నీ పాటే పాడుకుంటిని, నా గొంతుకిలా ప్రాణం ఉన్నంత వరకు నిన్ను నేను మరువను, నేనేనాడు నిన్ను ఇడువను, పాటల పల్లకి వైరావా, నా నోట పాడేను పాట. ప్రాణం ఉన్నంత వరకు పాట నిడవు. ఇడువను. అట్లనే ఖమ్మం జిల్లా భిక్షాపతి అని ఉన్నాడు, ఆ, ఆయన కూడా పాటమ మీద రాసిండు. నిన్ను విడిసి ఉండలేనమ్మా ఓ పాటమ్మ, ఎన్నాడు మరిసిపోనమ్మో నా పాటమ్మ, నిన్నెన్నడు మరిసిపోనమ్మో నా పాటమ్మ, ప్రతి మదిలోన మెదులుతుంటావో పాటమ్మా, నా ఎద నిండా పదిలెంగుంటావో పాటమ్మా. అలాంటి పాటను ఎదనిండా మోసుకుంటూ, ఎదనిండా దుఃఖం ఉన్నప్పటికీ పాటని వదలకుండా పాటతోనే ప్రయాణమవుతుంది నాగలక్ష్మక్క. నాగలక్ష్మక్క ఎన్నో అద్భుతమైన పాటలను పాడారు, ఎన్నో వేదికల్ని పంచుకున్నారు, లక్షల మందిని కట్టిపడేసేటటువంటి పాట నాగలక్ష్మక్క పాట ఆట. ఇప్పటిదాకా మనం చూపించింది నాగలక్ష్మక్కలో ఉన్నది ఒక కోణమే, అది కన్నీటి దుఃఖం కళాకారిణిగా. అక్క కళాకారిణితో పాటు సినిమా రంగంలో కూడా ప్రవేశించింది, సినిమాలో కూడా నటించింది. సినిమాలో నువ్వు నటించావు ఒక సినిమా, బిత్తిరి సత్తి అన్నది, బిత్తిరి సత్తితోనే నటించావు. ఆ సినిమా ఒక 2 మాటలు ఇయ్యని చెప్పి నీకేం డైలాగులు వచ్చినాయి, ఆ అవకాశం ఎట్లొచ్చింది?
ఓకే చెప్పండి. అన్న. రసమయ్యన్న గారు మమ్మల్ని పిలిపిచ్చారు. అమ్మా ఇట్లా తల్లి పాత్ర చేయాలిరా అక్కడ పల్లెటూరులో అక్కడ బిత్రి సత్తెనని కని ఆడేసిపోతారు. ఆయనతో 18 రోజుల బాబు నిజంగా గూడా రియల్‌గా 18 మీ రోజుల బాబు. జీవితానికి రిలేటెడ్‌గా ఉంది. అవును. 18 రోజుల బాబుని సమ్మక్క సారక్క గద్దెల మీద వదిలిపెట్టి పోతది ఆ తల్లి. అబ్బా! ఆ చిన్నవాడు ఎంత బావున్నాడో! నాకిచ్చినా నేను జాదుకుంటా గదా! ఏ తల్లి కనీడేసిపోయిందో అనే డైలాగ్ నాకిచ్చినారు. నేను నా ఓన్ డైలాగే ఉంటది అది సినిమాలో. స్టార్టింగ్‌లో కనపడతానన్న నేను. ఆకుపచ్చ చీర కట్టుకుంటా గోషి పోసుకొనుంటాను. పల్లెటూరు నేనెట్లా ఉంటానో సేమ్ నా వేషధారణ ఎట్లయితే ఉంటదో ఆ పాత్ర గూడా అట్లనే ఇచ్చిర్రు దాంట్లో. జనపద జాతర ప్రేక్షకుల కోసం ఆ సినిమా డైలాగ్‌ని యాజ్ ఇట్ ఈజ్‌గా చెప్పండి. అయ్యో! ఏ తల్లి కనేసిపోయిందో గదా! చక్కగా ఉన్నాడు బాలుడు. నాకిచ్చిన నేను జాదుకుంటా గదా! అయ్యో! చక్కని బాలుడు ఎంత ముద్దుగున్నాడో అనే ఒక డైలాగ్ నాకిచ్చిర్రు. ఇంకా ఆ సినిమాలో ఏం సన్నివేశాలు చేశారు? అదొక్కటే చేశానన్న నేను. ఓకే. రసమై ఫిలిమ్స్ సినిమా 'తుపాకి రాముల్లో' నాగలక్ష్మి గారు ఆమె జీవితానికి అనుసంధానమైనటువంటి పాత్రను ఇచ్చారు. దాంట్లో గూడా చాలా నిమగ్నమై యాక్టింగ్ చేశారు. అలాగే తెలంగాణ సమాజాన్ని వలస కార్మికుల పైన కోదారి సీనన్న రాసినటువంటి పాట 'బతుకుదెరువు లేక అమ్మ మాయమ్మ బొంబాయి పోతున్న తల్లి మాయమ్మ' అంటూ ఆ పాట చాలా ప్రాచుర్యం పొందింది. ఆ పాటలు కూడా కొన్ని వేలాది వేదికల మీద నాగలక్ష్మక్క యాక్టింగ్ చేసింది. మా ప్రేక్షకుల కోసం ఆ పాటను పాడండి. ఈ మన పైలం సంతోష్ అన్నకు పైలం అనే పేరు ఈ పాటతోనే వచ్చిందన్న. బొంబాయి పోతున్న అమ్మ మాయమ్మ ఇండ్లు పైలం చూడు అమ్మ మాయమ్మ. బొంబాయి పోతున్న అమ్మ మాయమ్మ ఇల్లు పైలం చూడు తల్లి మాయమ్మ. చేతగోర మాయ చేసేదేమీ లేక బతుకు తెరువు కాని బొంబాయి పోతున్నా. నన్నిడిసిపోవద్దు కొడుక మల్లయ్య ఊరిడిసిపోవద్దు బిడ్డ మల్లయ్య. నన్నిడిసిపోవద్దు కొడుక మల్లయ్య ఊరిడిసిపోవద్దు బిడ్డ మల్లయ్య. చేతగాని దాని కొడుక మల్లయ్య నన్నిడిసిపోవద్దు బిడ్డ మల్లయ్య. చేతగాని దాని కొడుక మల్లయ్య నన్నిడిసిపోవద్దు బిడ్డ మల్లయ్య. ఈ ఏడు కరువు వస్తే వచ్చేడు వస్తుందా కొడుకా. నన్నిడిసిపోవద్దు కొడుక మల్లయ్య ఊరిడిసిపోవద్దు బిడ్డ మల్లయ్య. నన్నిడిసిపోవద్దు కొడుక మల్లయ్య ఊరిడిసిపోవద్దు బిడ్డ మల్లయ్య. ఊరిడిసిపోవద్దని కొడుకుని తన దగ్గరే ఉండమని ముసలి తల్లి పాడేటటువంటి పాట తెలంగాణ సమాజాన్ని మొత్తాన్ని కదిలించింది. ఒక పక్క సినిమా రంగం సినిమాల్లో నటిస్తూనే, ఒక పక్క ఉద్యమం ధూమ్ధాంలలో పాల్గొంటూనే ఇంకొక కోణం కూడా ఉంది. ఈ ఈ ఫోటోలు చూసానాక ఈ ఫోటోలు మీవే కదా? అవునన్న నేనే. ఏంది ఈ ఫోటోలు ఏ సందర్భంలో దిగారు? ఇది నలదమయంతి స్వయంవరం అని ఆ, దాంట్లో సుబర్ణాదేవికి నాకు పాత్ర ఇచ్చిరన్న పౌరాణికంగా పద్య నాటకం. పౌరాణికంలో కూడా పద్యాలు నాటకాల్లో అక్క చేశారు. ఇదేమో తెలంగాణ ఉద్యమంలో అంటే అప్పట్లో పాండవుల రాజ్యం కావాలని శ్రీకృష్ణుడు రాయబారం ఉంది కదా. ఈ తెలంగాణ శ్రీకృష్ణ కమిటీ వేసిరు కదా. ఆ అవును. శ్రీకృష్ణ కమిటీలో మన రాజ్యం మన 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 రాష్ట్రం మనకు కావాలి, తెలంగాణ రాష్ట్రం కావాలనే దాని మీద ద్రౌపదికి వేసినన్న నేను. ఇది వావ్ వావ్. సూపర్ 2009. సూపర్ సూపర్. ఈ ఫోటో 2009 అక్క ఇదేమో సుపర్ణాదేవికి వేసిన. ఆహా. ఎక్కడ ఇప్పుడు ఈ ప్రదర్శనలన్నీ ఎక్కడ జరిగాయి? ఇదేమో సూర్యాపేట మన సుద్దాల అశోక తేజ గారు కూడా వచ్చారు గాంధీ పార్కుల. ఓకే. ఇదేమో నెమ్మికల్లు దండుమైసమ్మ గారి ఆ సందర్భంగా చేసిన అన్న. ఈ ఫోటోవా? ఇది కూడా దానికి సంబంధించిందన్న. ఇది కూడా అదేనా? సత్య హరిశ్చంద్ర దాంట్లో నేను కళాకంటికి చేసిన అన్న. ఆహా. సత్య హరిశ్చంద్ర ఉంది కదా, ఆడి తప్పని వాడు హరిశ్చంద్ర మహారాజు ఆలి పిల్లలు అమ్ముకుంటాడు, దాంట్లో నేను చేసినాను. ఓకే. ఈ ఈ నాటకాలలో మీరు పద్యాలు పాడారా? పద్యం. ఆ పద్యాన్ని ఒకసారి పాడండి మా ప్రేక్షకుల కోసం. అందరి అభిమానము చూరగొన్నది వింతేగాక అందరి అభిమానము చూరగొన్నది నీ వినయ విజేతలు నీ జ్ఞాన సౌశల్యము సుమ. హృదయమింతే నీ సౌశల్య హృద్యవాటి హృదయమా ఆ ఆ
చూడండి, పద్య నాటకాలలో పద్యాలలో కూడా ఎంత అద్భుతంగా పాడారు. ఇంకా అదే నాటకంలో మీరు ఇంకేమైనా పద్యాలు ఆలపించారు? దాంట్లో దేవి, మరి నాద, ప్రాణేశ్వర, ఈ యొక్క వనంత్రం అనేది చూడ చక్కనిది, పువ్వుల సువాసనము, ఈ యొక్క అడవిలో ఎంత అందంగా ఉన్నదో, ఈ ప్రకృతి అంతా కూడా నన్ను రారమ్మని పిలుచుతున్నది. ఆహా స్వామి, ఈ వనంత్రాలకు వెళుతుండగా మన మనసు ఎంతో పులకరించుతున్నది కదా. ఈ యొక్క అడవి పువ్వుల సువాసనలు నా మనసు పులకరింప చేస్తున్నది. ఈ వనమంత్రవందునో ప్రకృతి ఎంత అందముగా పచ్చదనముతో, చిలకల పలుకులు, కోయిల పిలుపులు, చిలకల పలుకులు, కోయిల పిలుపులు, పిచ్చుకారుపులు పిలువుచుండెనో. ఆ ఆ ఆ నిదురపోయిన మనచుకు మేలు కొలిపిన రీతు, మన మనసులో పులకరింపే ప్రేమ పలుకులు, ముదు ముచ్చటగా ముద్దు ముద్దు ముచ్చటగా రామచిలకల పలుకులతో, కోయిలమ్మ పిలుపులతో. నాదా, నీ యొక్క హృదయమందు నీ ఒడిలో నాకు నిద్రపోవాలనున్నది స్వామి. నాదా మనసు కోరెను, మనసు కోరెను మనముదిరి ప్రేమ పొందడానికి, ఒడిలో నిదురించగా, నీ ఒడిలో నిదురించగా మనసుకు చెందెను ఆనందము. ఆ ఆ సూపర్ 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 అక్క. నాగలక్ష్మి అక్క, నాగలక్ష్మి అక్క, మీరు ఒక నాటకంలో ఎరకల సాని చెప్పారు. అవునన్న, దాని గురించి కూడా మా ప్రేక్షకుల కోసం. ఓకే అన్న. సోదోయమ్మ సోది, సోదోయమ్మ సోది, సోది చెబుతామమ్మ సోది, ఉన్నది ఉన్నట్టు చెబుతాము, లేనిది లేనట్టు చెబుతాము, జరగబోయేది చెబుతాము, జరిగింది చెబుతాము. సోదోయమ్మ సోది, అత్త సాటు కోడలి చెబుతాము, కోడలి సాటు అత్తకి చెబుతాము, తల్లి సాటు పిల్లకు చెబుతాము, పిల్ల సాటి తల్లికి చెప్తాము, పడుసు పిల్లవాళ్ళకి చెప్తాము, పడుసు పిల్లగాళ్ళకి చెప్తాము. మీ ప్రేయసి ఎక్కడుందో నీ మదిలోనే ఉన్న కోరిక నీకు తప్పక మహిమగా చెప్పేదాను. రావయ్య నందాన రాజానందాన దేవానందాన, రావయ్య నందాన రాజానందాన దేవానందాన, మాది మంగళగిరి మదిగోలు కొండ, మదిగోలు కొండ, రావయ్య నందాన రాజానందాన దేవానందాన, కట్ట కొమ్మున ఉంది కమ్మాల గుడిసే, కమ్మాల గుడిసే, ఈతాకు ఇల్లమ్మో తాటాకు దల్లో, తాటాకు దల్లో, అత్త రోజుల మంచి మామా జేజాలో, మామా జే
బేజాలు రావయ్యా నందన రాజానందన దేవానందన ఏ దుమ్ము బండారి ఏకరాసుల్లో పక్క రాసుల్లో పందుమ్ము కుంకుమ పక్క రాసుల్లో ఏకరాసుల్లో రావయ్యా నందన రాజానందన దేవానందన తూర్పు రాజులకు ఎరక చెప్పిన సోది చెప్పిన తుంగుటి నాకు నేమానిచ్చిండ్రో బగుమానిచ్చిండ్రో పనమాటి రాజులకు ఎరుక చెప్పిన సోది చెప్పిన పాడి బరులు నాకు నేమానిచ్చిండ్రో బగుమానిచ్చిండ్రో దచ్చనపు రాజులకు ఎరుక చెప్పిన సోది చెప్పిన దాము వడ్లము నేమానిచ్చిండ్రో బగుమానిచ్చిండ్రో రావయ్యా నందన రాజానందన దేవానందన ఉత్తరపు రాజులకు ఎరక చెప్పిన సోది చెప్పిన ఊరో పల్లెలు నీకు నేమానిచ్చిండ్రో బగుమానిచ్చిండ్రో రావయ్యా నందన రాజానందన దేవానందన రావయ్యా నందన రాజానందన దేవానందన ఎరుకుల సానోయమ్మ ఎరుకుల సాని ఎరక చెబుతానే తల్లి ఉన్నది ఉన్నట్టు చెబుతాను లేనిది లేనట్టు చెబుతాను జరగబోయేది చెబుతాను జరిగింది చెబుతాను మనసులున్న కోరిక తప్పక మైమగా ఈ ఎరుకల సాని చెబుతాదే తల్లి చెబుతాది ఎనకడి కాలంలో సోది చెప్పే ముసలవ్వ వస్తే సోకు కుర్రగాళ్ళు సోకు పిల్లవాళ్ళు నా దగ్గరికి వచ్చి మనసులో ఉన్నమాట నా గద్దె తల్లికి దండం పెట్టవే తల్లి దండం పెట్టు 116 రూపాయలు ఎల్లమ్మ తల్లి గద్దెకు దండం పెడితే నీ మనసులో ఉన్న కోరిక నీ 3 ముళ్ళు వేసే మనమధుడు ఎక్కడున్నాడో చెప్పనా అదిగదిగదిగదిగదిగదిగో ఉత్తర ముఖాన ఉన్నాడు ఉత్తర ముఖాన ఊరిలో చిన్న గుడిసెలో పిల్లవాడు చూస్తే పాలు పొంగిన రీతుగా మీస కట్టున్నవాడు 6 అడుగులవాడు అందగాడే పిల్లని మనసులో కోరిక మైమగా తప్పగా చెప్పేనే అవ్వా అర్జున్ రావన్న నువ్వు రాబోయే రోజులల్లా రాజకీయంలో నువ్వు పెద్దగా ఎదుగుతావని ఎల్లమ్మ తల్లి చెప్తున్నది మన యొక్క జానపద జాతర మన తమ్ముని శానాలు వాళ్ళు కూడా చెద్దగా ఎదుగుతాదని ఎల్లమ్మ తల్లి చెప్తున్నది గద్దె సాక్షిగా ఇంకా ఎదగాలి తమ్ముని వాళ్ళు కూడా ఆయుర ఆరోగ్యాలతో సుఖశాంతులతో సిరి సంపదతో ఎల్లమ్మ తల్లి మిమ్ముల సల్లగా దీవించును గనక ఎరుకుల సాని చెబుతున్నాను అయ్యా చెబుతున్నాను మాకు ఒక ఎరక చెప్పాలమ్మా ఎరకల సానమ్మ మాది సూర్యాపేట జిల్లా సూర్యాపేట మండలం ఇమాంపేట ఊరు ఇమాంపేట ఊర్లో రామస్వామ గారు అని చెప్పి ఒక అన్నున్నారు ఆ అన్నని 40 సంవత్సరాల క్రితం ఇష్టపడి నాగలక్ష్మి అక్కకి ఇచ్చి పెళ్లి చేసిన ఈ నాగలక్ష్మి అక్కకి ఇల్లు లేదు ఉండటానికి ఇంటి జాగా లేదు ఇప్పటిదాకా దుఃఖంలో కుమిలిపోతుంది ఈ నాగలక్ష్మి అక్క దుఃఖానికి పరిష్కారం అని చెప్పమ్మా ఎరిక ఓ అవ్వ చెప్తాను చెప్పమ్మా ఆ కన్య పాడ వాడితే ఆ గొంతు ఎత్తి పాడితే కోయిలమ్మ పాడినట్టుగా ఉంటది ఆ తల్లి అడిగేస్తే నెమలి తల్లి నాట్యం ఆడినట్టుగా ఉంటది అందరిని నవ్విస్తాది అందరికి అడిగి పెడతాది గాని ఆ తల్లి ఉపాసమే ఉంటది అవ్వ పిల్లడా మరి అది న్యాయం కాదు కదా అందరికి అడిగి పెట్టినప్పుడు ఆ నాగలక్ష్మి కూడా ఒక ముద్ద తినాలి తినటానికి ఉంచుకోవాలి కదా ఉంచుకోవాలి ఆ పాట పాడినంత సేపే బాగా పాడిన కూన అని ఆ కూనని సప్పట్లతో సన్మానంతో ఒక సీళ్లు ఇచ్చి ఒక శాలువ కప్పి సప్పట్లు కొడతారు సాగనంపుతారు ఆ కన్యకు మాత్రం పాపం పారిక దోషం అనేది ఎవరు ఇవ్వలేదు నాయన ఇవ్వలేదు నాట్లల్లో కోతల్లో పాటలు పాడుకునేది సొప్పరీదమ్మ గుంపులో ఆ అమ్మ పొద్దున పోయి వంగి నాటేసుకుంటా పాట మొదలు పెడితే మధ్యాహ్నం అన్నం తినేంత వరకు పాట పాడేది మల్లన్న దేవుని కథ పాడుతుంది ఎల్లమ్మ కథ పాడుతుంది సన్యాసమ్మ కథ పాడుతుంది బ్రహ్మంగారి కథ పాడుతుంది పల్లె సీమ పాటలు పాడుతాది బిడ్డ చక్కటి పాటలు పాడుతాది ఇక వచ్చింది కన్యకు మంచి రోజులు వచ్చాయి ఇప్పుడు మన రేవంత్ అన్న గారు అమ్మాయికి ఒక ఇల్లు ఇస్తాడనేది నా ఎల్లమ్మ తల్లి చెప్తున్నది ఆ తల్లికి గూడు నిర్మాణం అవుతది అర్జున్ రావు అన్న వచ్చారు కదా ఆ తల్లి తప్పకుండా ఆ తల్లికి గూడు నిర్మాణం అవుతుంది మన యొక్క జానపద సంఘం మన యొక్క జానపద జాతర ఆ యొక్క తమ్ముని వాళ్ళు కూడా ఎదగాలి కానీ మంచి రోజులు వచ్చినాయి నాయన చెప్తున్నాను అట్లనే రావయ్య నందాన అని పాడినావు కదా అవును ఆ పాటని రామస్వామన్నకి నాగలక్ష్మి అక్కకి కన్వర్ట్ చేసి పాడండి మీ నోటి ఇందాం ఈ మాది మాము పేట కదా అవును
అదే పూరి గుడిసెలు వచ్చినాయి, అయ్యే తాటాకు గుడిసెలు వచ్చినాయి, అవును. అదే ఉత్తరం ఊళ్ళు దక్షిణ ఇల్లు అన్ని సేమ్ కదా. అక్కడ మార్చాల్సింది మా రామస్వామి పేరు, మా నాగలక్ష్మి అక్క పేరు మార్చాలి. ఓకే. ఓకే. బావ, బావ అంటే కన్యకు ప్రాణం. కన్య అంటే భర్తకు ప్రాణం. వాళ్ళు బావ వచ్చినాడో బంతి పూలు తెచ్చినాడో, బావ వచ్చినాడో బంతి పూలు తెచ్చినాడో, గుడిసెల ఉన్న మరదలి పిల్లకు ముద్దులియవచ్చే, బావ పొద్దు పోత ఉందో, ముద్దులియవచ్చే, బావ పొద్దు పోత ఉందో, బావ వచ్చినాడో బంతి పూలు తెచ్చినాడో, బావ వచ్చినాడో బంతి పూలు తెచ్చినాడో, బంతి పువ్వుల చెండుతోని బసలాడవచ్చే, బావ బసలాడవచ్చే, బావ వచ్చినాడో బంతి పూలు తెచ్చినాడో, మేనా అత్తతో పెళ్లి ఆడిన, మేనా బావతో పెళ్లి ఆడిన, మేనా మామనే బిడ్డ నేడుగా, మరదలి పిల్లను మనములాడిన, నాగలక్ష్మిని మనములాడిన, బావ వచ్చినాడో రామస్వామి వచ్చినాడో, బావ వచ్చినాడో రామస్వామి వచ్చినాడో. సూపర్ సూపర్ సూపర్. చూశారు కదా, నాగలక్ష్మి అక్క అంత దుఃఖంలో కూడా రామస్వామి గురించి పాట పాడింది. రామస్వామి నిన్ను ఎప్పుడన్నా కొట్టినప్పుడు ఈ పాట పాడేదాని అక్క? ఇక నా మొగుడు ఒక్కసారి మాత్రం కొట్టిండు అన్న. అది కూడా పిల్లల కోసం కోపం మీద కొట్టిండు. ఎందుకు కొట్టిండు? పిల్లలు చెప్తే వినలేదు, బల్లె మొమ్మంటే పోలేదు. వీళ్ళు ఎందుకు పోలేదని నేను వాళ్ళని కొంచెం కసిరిచ్చే వరకల్లా, అయ్ నువ్వు పిల్లలు అంటావా నువ్వు అని కొట్టిండు. అంత ఇష్టం అన్నమాట పిల్లలంటే అన్నకి. అవును. మగుడమ్మ మగుడే భుజమెక్కి దిగడే, ముసలి మగుడే కాని ముద్దస్తడమ్మ, మగుడమ్మ మగుడే భుజమెక్కి దిగడే, ముసలి మగుడే కాని ముద్దస్తడమ్మ, మందిలో చానందగాడు మబ్బులా హుషారుగాడు, మందిలో చానందగాడు మబ్బులా హుషారుగాడు, మందిలో చానందగాడు మబ్బులా హుషారుగాడు, నా ముద్దు మగుడమ్మ నా ముద్దు మగుడమ్మ, మగుడమ్మ మగుడే భుజమెక్కి దిగడే, ముసలి మగుడే గాని ముద్దొస్తాడమ్మ, ముసలి మగుడే గాని ముద్దొస్తాడమ్మ. సూపర్ సూపర్ అక్క, చాలా బాగున్నాయి. అయితే భక్తి పాటలు కూడా పాడతారు మీరు? అవునన్నా. మల్లన్న మీద గాని, తెలంగాణ గ్రామ దేవతల మీద గాని పాడతారు. ఆ భక్తి గేయాలు ఒక పాడండి. ఓకేనా? అవునయ్యా రాజావో యాదవల రాజేనా, మరి పొడపోత్తల పోళ్ళు మన యాదవ రాజుల్ని అడుక్కుంటేందుకు వస్తారన్నా. ఆ యొక్క యాదవుల పాపనాచమ్మ పెదమదేవి పెద్దిరాజుకు సంతానం లేకపోతే దనకొండ నుంచి కళ్యాణం పోతే ఆ కళ్యాణం కలుగు సంతానం. సున్నాన వాగుల్లో శుద్ధులు చేయించి, గంధాన వాగుల్లో గచ్చులు చేయించి, అచ్చనాముల పాలు అరటి డొల్లల పోసేనా, అచ్చనాముల పాలు అరటి డొల్లు పోస్తే కలుగునయ్య సంతానం కళ్యాణం ఉల్లే. యాదవుల పెద్దమ్మ యాదవుల పెద్దిరాజు ఆ యొక్క దనకొండ ఊళ్ళి అన్నదమ్ములతోని భాగాలు పంచుకొని ఆ భగవంతుడు కూడా అక్కడ కూడా ఆ తల్లికి అన్యాయం చేసిండు. అందరికీ ఈయనే ఆవు కట్టెలు పెయ్యలు వస్తే నాయన, ఈ యొక్క పెదమదేవి బాగకు మాత్రం నాయన నూకిత పడేటి ఆవులు వచ్చినాయి, గొడ్డుపోయిన గొర్రెలు వచ్చినాయి, గొడ్డుపోయిన మేకలు వచ్చినాయి నాయన. అందరికి ఎండి బంగారం పగుడాలు ముత్యాలు వస్తే ఈ తల్లికి ఇనుము ఇత్తడి వచ్చిందయ్యా. ఆ యొక్క వచ్చినా గాని భగవంతుడా నీకే శరణంటూ ఆ పెదమదేవి పెద్దిరాజు ఆ యొక్క ఇచ్చిన కాడికి మూట కట్టుకొని ఎవరిని ఒక మాట అనకుండా కళ్యాణం ఊరు కదిలిపోయిండ్రయ్యా. యాదవుల పెద్దిరాజు ఆడి తప్పనివాడు, మాట అంటే మడమ తిప్పనివాడు, అందరికి సాయం చేసే యాదవుల పెద్దిరాజు. ముదిరాజు వారికి 7 భార్యలున్నా గాని ఆ యొక్క రాజుకు సంతానం అనేది లేదు. గండా వేరిండ పక్షి గగనమందు పోతుండగా ఆ పక్షి రక్తం తీసుకొచ్చి వారికి బొట్టు పెట్టినట్టయితే కలుగు సంతానం అని కళ్యాణం ఊళ్ళే చెప్పితే ఆ పెద్దిరాజుకు చెప్పితే మోకాలు కింద పెట్టి నాయన గగనమందు బాణము వేసినాడయ్యా.
యాదవల రాజేనా అరహరా పక్షి అరల పెంటల వరగ్గా ఆ యొక్క పెద్దిరాజు మోకాడ ప్రాణము మాత్రము గుచ్చుకున్నది ఓ తల్లి. భర్త ప్రాణము పోయినాక భార్య ఎందుకని తల్లి వెనకడి కాలములో భర్తతో పాటు భార్యని కూడా మరి అక్కడ కాష్టములో కాలబెట్టేది నాయన. యాదవుల పెద్దమ్మ 3 రోజుల బాలని ముదిరాజు వారికి దానం ఇచ్చి యాదవుల పెద్దమ్మ అరల పెంటలో అగ్గిల ఒలిగిందయ్యా. ఆ బాల 7 ఏళ్ల బాలైనాక ఆ పాపనాచమ్మ నన్ను బలగాన గలపాలని ఆ పాపనాచమ్మ తల్లి కట్టిన చీర కట్టుకొని పాడబాడుతుంది. సువి సువెన్నెల్లారా సువెన్నెల్లారా ఓ మాయన్నెల్లారా సువన్నీ నేనొక్క పాట పాడంగా ఓ పోటు వెయ్యంగా. సువి సువెన్నెల్లారా సువెన్నెల్లారా ఓ మాయన్నెల్లారా సువన్నీ నేనొక్క పాట పాడంగా ఓ పోటు వెయ్యంగా. ఒడ్లో చేసిన వన్నెల్ల గదము నా వన్నెల్ల గదము కమ్మారన్న చేసిన గజ్జల్ల పొన్ను నా గజ్జల్ల పొన్ను కంకణాల సేత గదమందుకొని నా గదమందుకొని ఉంగరాల సేత ఊపి పోటేసి నా ఆపి పోటేసి సువి సువెన్నెల్లారా సువెన్నెల్లారా ఓ మాయన్నెల్లారా సువన్నీ నేనొక్క పాడబాడంగా ఓ పోటు వెయ్యంగా. మడివల్లు దట్టని మాండోలు సీర కట్టింది నాయన ఎన్నుళ్ళు మెరియంగా ఎల పట్టు రేఖ దొడిగింది అంచున ఓ తల్లి ఓ 6 ఏళ్ల వల్లంలేనా అంచున ఓ తల్లి 6 ఏళ్ల వల్లములు కొంగున ఓ తల్లి 1 ఏళ్ల వల్లములు పైట సెంగున తల్లి ఓ 10,000 వల్లంలేనా. ఎంచేసి పనిచేసి యాదవుల పాడబడితే ఈ పాట నేను ఈ మాంపేట్ల పాడుతున్నాగా నా పాలివారైతే నన్ను తీసుకుపోయి బరగాన కలుపుతారని యాదవుల పాపనచ్చమ్మ ఏ తీరు పాడబడుతున్నదయ్యా. గొట్టెట్లో సన్నొట్లు గోలిచ్చి దంచి నా గోలిచ్చి దంచి కోత్రమెత్తి పాడరమ్మ గొల్లోరి పాట నా యాదవల పాట సన్న సన్న ముత్యాలు అసాలు బయ్యంగా ఓ పోలు బయ్యంగా సాగేనమ్మ యాదవల సల్ల బాండవులు ఓ నేతి బాండవులు పెద్ద పెద్ద ముత్యాలు పేరు బయ్యంగా ఓ పోలు బయ్యంగా పెరిగేనమ్మ యాదవల పెరుగు కావల్లు ఓ పాల కావల్లు సువి సువెన్నెల్లారా సువెన్నెల్లారా ఓ మాయన్నెల్లారా సువన్నీ నేనొక్క పాడబాడంగా ఓ పోటు వెయ్యంగా. మెట్టెల్లా కూడి కాలు మెరియంగా జాపి నా మరియంగా జాపి మేనత్త కోమారమ్మ మేన కోడల్ని నేను సిన్ని కోడల్ని పెచ్చరవో కట్ట మీద బేరీల మోత నా బేరీల మోత పెదబావ పల్లి కొండ చెప్పుల్ల మోత నా కిర్రుల్ల మోత సువి సువెన్నెల్లారా సువెన్నెల్లారా ఓ మాయన్నెల్లారా సువన్నీ నేనొక్క పాడబాడంగా ఓ పోటు వెయ్యంగా. సిక్కుడు బువ్వంటి సిన్ని బొల్లావు నా సిన్ని బొల్లావు ఎప్పటికీ ఆకు మంచి దారుల్లా మేసు నా డొంకల్లా మేసు సువి సువెన్నెల్లారా సువెన్నెల్లారా ఓ మాయన్నెల్లారా సువన్నీ నేనొక్క పాడబాడంగా ఓ పోటు వెయ్యంగా. కాకారి చెట్టుకు కాయలందము ఓ తీగలందము కాశీబయ్య భక్తి రన్న కావాడందము ఓ వచ్చన్న బోడు బంతి పువ్వు సందమామ పదికాలే కొమ్మ నా పదికాలే కొమ్మ భక్తుడు కన్నా శ్రీదేవికి బావ బిడ్డని నేను కన్నా బిడ్డని పొట్లాయి కాయల్లా బత్తాలు పోసి నా బత్తాలు పోసి పొలవెర సందు పోలు రాజు అన్న బిడ్డని నేను చిన్ని బిడ్డని సువి సువెన్నెల్లారా సువెన్నెల్లారా ఓ మాయన్నెల్లారా సువన్నీ నేనొక్క పాడబాడంగా ఓ పోటు వెయ్యంగా. సక్కల్లి కాళ్ళయి అసలు కూటందెల్లు నా అసలు కూటందెల్లు సమితోడు ఆ కాటవరాజు సెల్లెల్లోయమ్మ నేను సెల్లెల్లోయమ్మ గురియో గురియాల మీద గురియం సాలాలే 2 గురియం సాలాలే గుండంలో పెద్దమ్మ మాయమ్మ వరిగే ఓ మా తల్లి వరిగే రేణు
రేణుల మీద రేసులాలంగా రెండు రేసులాలంగా రేషము గల్లా పెద్ది రాజు రెడముల్లా వరిగే ఓ మానైనా వరిగే యాదవల పాపమ్మ ఓ ఏమంటా ఉందేరా నన్ను గన్న వారమ్మ యాదవుల వారు నన్ను పెంచిన వారమ్మ ముదిరాజులమ్మ కరువమంటేనేమో కప్ప కోపం నాయన వదలమంటేనేమో పావు కోపం నాయన నాగలి సందు కరు సందు నేనుండి పోతేనా బాధలు వచ్చిందంటే బలగం వచ్చి పలకరించి పోతారు నాయన ఆపది వచ్చిందంటే మాత్రం నాయన పాలి వారందరూ వచ్చి పలకరించి పోతారు నాయన నన్ను గన్న వారమ్మ నాకు లేత దూరమైపాయిరి నా పాలి వారమ్మ నాకు తెలియపాయే చిన్నయ్య పెద్దయ్యలెవరో చిన్నమ్మలెవరో పెద్దమ్మలెవరో అన్నదమ్ములెవరో అక్క చెల్లెళ్ళెవరో మేనత్తలెవరో మేనమామలెవరో మేనబావలెవరో తల్లి మేనమామలెవరో తెలియకపాయనో యాదవుల పాపమేనా ఈ ఒడ్లు దంచుకుంటే గనక ఈ పాట పాడినట్టయితే ఈ ఊరు గనక నా అన్న వాళ్ళు వచ్చినా నా పెదనాయనలు వచ్చినా చిన్నాయనలు వచ్చినా నన్ను తీసుకుపోయి బలగాన కలుపురయ్యా ఇది యాదవుల కథ అన్న అస్సలు మాటల్లో వర్ణించలేము అక్క. ఒక్కట కాదు, కథల కానుంచి నా పద్య నాటకాల కానుంచి ఉద్యమ గేయాల కానుంచి సామాజిక పాటల కానుంచి అన్నిటిల్లో ఆరితేరినటువంటి నాగలక్ష్మక్క. ఇంకా మీ గురించి మీరు చెప్పుకోవాల్సింది ఇంకేమైనా ఉందా అన్న? నాకు గవర్నమెంట్ పరంగా ఇప్పుడు కొంచెం నాకు ఒక ఇల్లు ఇస్తే చాలన్న, జాగా ఇచ్చి ఇల్లు కట్టిస్తే చాలు. ముఖ్యమంత్రి గారికి నేను నిజంగా కళాభివందనాలు తెలియజేస్తున్నా. ఈ జిల్లాలో ఉన్న నాయకులందరూ కూడా నాకు సహకరించి ప్రతి విలేకరులు అన్న వాళ్ళు అంటారు, అక్క నువ్వు 30 ఏళ్ళ నుంచి పాడుతున్నావు అక్క, నువ్వు అట్లాగనే ఉన్నావు అక్క, నువ్వు డెవలప్ కాలేదు అక్క అని మా విలేకరు అన్నలందరూ కూడా ప్రతి వాళ్ళు మన అందరు అన్నలు కూడా నాకు సపోర్ట్ ఇస్తారు అన్న. ఎక్కడ పాడవాడినా కానీ అన్న వాళ్ళు నన్ను మంచిగా ఆదరిస్తారు. మా అందరూ మా కళాకారులందరూ కూడా నన్ను బాగా పిలుస్తారన్న. ఏ ప్రోగ్రాం జరిగినా కానీ ఆ ప్రోగ్రాం దగ్గరికి నేను వెళ్తానన్న, పాటలు పాడతాను. మాకు కూడా అదే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇంత పేదరికంలో వండుకుంటూ పాటతోనే ప్రయాణిస్తున్నటువంటి నాగలక్ష్మక్కకు కనీసం ఉండటానికి ఇల్లు లేదు, ఇంటి జాగా లేదు. ఇప్పటికైనా జిల్లా మంత్రివర్యులు కావచ్చు, ముఖ్యమంత్రి గారు కావచ్చు, ప్రభుత్వ అధికారులు కావచ్చు, నాగలక్ష్మి గారి జీవిత చరిత్రను దుఃఖాన్ని ఇని కనీసం ఈ ఇందిరమ్మ ఇంట్లో సర్వే నడుస్తుంది, ఈ సర్వేలో నాగలక్ష్మక్కకు ప్రభుత్వం తరపున ఇంటి స్థలం ఇల్లు ఇవ్వాలని మేము కూడా మిమ్మల్ని విన్నవించుకుంటున్నాం. అట్లాగే ఈ కళారంగంలో మీరు పాడుతున్నటువంటి పాటను ప్రపంచానికి తెలియజేసింది విలేకరన్నలు అన్నారు. విలేకరన్నలు కూడా మీకు చాలా సహకరిస్తారన్నారు. విలేకరుల జీవిత చరిత్ర మీద మీకు ఏమైనా పాటలు వస్తే పాడండి. అన్న విలేకరన్న నీకు కోటి కష్టాలన్నో మాయన్న విలేకరన్న, ఎక్కడ పోరు జరిగినా నువ్వక్కడ ముందు ఉంటావు, ఎక్కడ పోరు జరిగినా నువ్వక్కడ ముందు ఉంటావు, అక్షరాలతోని అన్ని రాసి నువ్వు ప్రపంచానికి తెలియజేస్తావు అన్న విలేకరన్న, నీకు వందనాలు అన్నో మాయన్న విలేకరన్న. నైట్ చూడవు పగలు చూడవు, ఎండ చూడవు వాన చూడవు, తిన్నా తినకున్న ముందు ఉంటావు, అక్షరమే నీ ప్రాణం అంటావు, ప్రజల అవసరాలు గుర్తించి నువ్వు ప్రశ్నించే నువ్వు గొంతువైతావు అన్నా విలేకరన్న, నీకు వందనాలు అన్నో మావన్నా విలేకరన్న. సూపర్ సూపర్. చూశారు కదా, పొద్దున్నే లేచి పెన్ను పుస్తకం పట్టుకొని బయటకు వెళ్ళినటువంటి విలేకరి ప్రజా సమస్యల పైన ప్రజల పక్షాన నిలబడి ప్రశ్నించే కలమైతాడు. ఆ కలమైనటువంటి అన్న గురించి కూడా చక్కటి పాట వినిపించింది నాగలక్ష్మక్క. ఇక మన వంతు సహాయంగా నాగలక్ష్మక్కకి ఏమి సహాయపడగలుగుతామో అది సహాయం చేసి అందరి సహకారంతో నాగలక్ష్మికి ఈ 2025 సంవత్సరంలోనైనా సొంత ఇంటి కళ నెరవేరాలని, ఇందిరమ్మ కలలు గన్న రాజ్యంలో ప్రజాపాలనలో
మా నాగలక్ష్మి అక్కకు ఇల్లు రావాలని మనందరం కోరుకున్నాం. రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు మాకు సూర్యాపేట అన్న కాంగ్రెస్ మంచి లీడరు అన్న, ఇంతకు ముందు మంత్రిగా ఎమ్మెల్యేగా చేసినారు అన్న. కూడా మనకు జగదీష్ అన్న టిఆర్ఎస్ తరపున అన్న, వారు కూడా వాళ్ళిద్దరు తలుచుకుంటే గనక నాకు ఇల్లు అయిపోద్దన్న. కొంచెం మీ తరపున కూడా మీరు చెప్పాలని నేను తప్పకుండా మా ఛానల్ నుంచి కూడా వారికి కూడా విజ్ఞప్తి చేస్తాం. మీకు ఖచ్చితంగా ఇందిరమ్మ ఇల్లు రావాలి అనేది మా అందరి ఆశ, కోరిక. ఇండ్ల దగ్గర ఉంటూ బర్లగాసే పిల్లగాళ్ళ మీద వాళ్ళ జీవితాలు మారాలని పనిచేశారు. అవునన్న. దానికి స్ఫూర్తి మీకు ఇష్టమైనటువంటి ప్రజాయుద్ధ నౌక గద్దరన్నే మీకు స్ఫూర్తి. గద్దరన్న కూడా ఒక పాటలో చెబుతాడు, నీ కన్నీరు నా కన్నీరు కలిగినోళ్ళకు పన్నీరాయే, ఒంటిగా ఓ శోకం పెట్టే చిన్ని తమ్మయ్యా, నీ జంటగా నేనుంటారా చిన్ని తమ్మయ్యా, నీ జంటగా నేనుంటారా చిన్ని తమ్మయ్యా. బడి మానేసిన పిల్లల అండగా నేనుంటానని గద్దరన్నంటే ఆ మాటను పట్టుకొని మీరు ఇల్లిడిసి పిల్లల్ని ఇడిసి రామస్వామి గారిని ఇడిసి బడి పిల్లల్ని బాగు చేయడానికి పోయారు. ఆ బాల కార్మికుల వ్యవస్థలో పనిచేశారు. ఆ బాల కార్మికుల పైన ఒక పాట పాడండి. ఓకే అన్న, ఇది మర్యాద సైదన్న రాసినాడు పాట. బడికి బంపుదామమ్మో మన ఇంట్లో ఉన్న బడి 7 పిల్లలను, బడికి బంపుదామమ్మో మన ఇంట్లో ఉన్న బడి 7 పిల్లలను, కొలువు కొరకుగా దమ్మో వాళ్ళ బతుకు బాటల వెలుగు నింపుటకు, కొలువు కొరకుగా దమ్మో వాళ్ళ బతుకు బాటల వెలుగు నింపుటకు, పేదోళ్ళ రాములక్క కూలొల్ల మల్లక్క, పేదోళ్ళ రాములక్క కూలొల్ల మల్లక్క, బడికి బంపుదామమ్మో మన ఇంట్లో ఉన్న బడి 7 పిల్లలను, కొలువు కొరకుగా దమ్మో వాళ్ళ బతుకు బాటల వెలుగు నింపుటకు, పొలమెరవుతల బాయి పొద్దుపోయిన సద్ది, పొలమెరవుతల బాయి పొద్దుపోయిన సద్ది, ముద్దకారము బువ్వా నీ కడుపు నిండదే అవ్వా, ముద్దకారము బువ్వా నీ కడుపు నిండదే అవ్వా, ఎవరి పాపమో యమ్మో నీకు చిన్న నాడే నీకిన్ని కష్టములు, ఎవరి శాపమో యమ్మో నీకు చిన్న నాడే నీకిన్ని కష్టములు, పేదోళ్ళ రాములక్క కూలొల్ల మల్లక్క, పేదోళ్ళ రాములక్క కూలొల్ల మల్లక్క, బడికి బంపుదామమ్మో మన ఇంట్లో ఉన్న బడి 7 పిల్లల, కొలువు కొరకుగా దమ్మో వాళ్ళ బతుకు బాటల వెలుగు నింపుటకు, ఏళ్ళగాంగనే అయ్యా నీకు కూలి ఎతుకుతాడమ్మా, ఏళ్ళగాంగనే అయ్యా నీకు కూలి ఎతుకుతాడమ్మా, రెక్కలారని కష్టం లెక్కకు రాని రొక్కం, రెక్కలారని కష్టం లెక్కకు రాని రొక్కం, ఎవరి పాపమో యమ్మో నీకు చిన్న నాడే నీకిన్ని కష్టములు, ఎవరి శాపమో యమ్మో నీకు చిన్న నాడే నీకిన్ని కష్టములు, పేదోళ్ళ రాములక్క కూలొల్ల మల్లక్క, పేదోళ్ళ రాములక్క కూలొల్ల మల్లక్క, బడికి బంపుదామమ్మో మన ఇంట్లో ఉన్న బడి 7 పిల్లలను, బడికి బంపుదామమ్మో మన ఇంట్లో ఉన్న బడి 7 పిల్లలను, కొలువు కొరకుగా దమ్మో వాళ్ళ బతుకు బాటల వెలుగు నింపుటకు, కొలువు కొరకుగా దమ్మో వాళ్ళ బతుకు బాటల వెలుగు నింపుటకు, పేదోళ్ళ రాములక్క కూలొల్ల మల్లక్క, పేదోళ్ళ రాములక్క కూలొల్ల మల్లక్క, బడికి బంపుదామమ్మో మన ఇంట్లో ఉన్న బడి 7 పిల్లలను. చాలా చాలా బాగుందక్క. బడికి పంపుదామమ్మో మన ఇంట్లో ఉన్న పిల్లల్ని అన్నావు నువ్వు. మరి నీ పిల్లల్ని ఏం చదివించావు? బాబు డిగ్రీ చేసిందన్న, పెద్దామ 10th చదివింది, చిన్నామ 10th అన్న. అది ఒకప్పుడు పరిస్థితి, ఇవాళ ఆ పరిస్థితి లేదు. గ్రామాల్లో ఎక్కడ చూసినా డ్రాప్ అవుట్స్ లేవు. అందరూ బడికెళ్ళి మంచిగా చదువుకుంటున్నారు, ఉన్నత చదువులు చదువుకుంటున్నారు, ఏదో ఒక పని చేసుకొని బతుకుతున్నారు. అలాగే ఇందాక నా మల్లన్న మీద వాడినావు. అవునండి. ఎరకల శుద్ధులు చెప్పిను. ఇంకా శివయ్య అంటే నీకు ఇష్టం.
అవునన్నా. నీకు ఇష్టమైన శివయ్య గురించి ఒక పాట పాడు. శివుడే దేవుడని నేనంటే శివుడే దేవుడు కాదంటారు. శివుడే దేవుడని నేనంటే శివుడే దేవుడు కాదంటారు. శివయ్య 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 నీ మాయ, శివయ్య శివయ్య నీ మాయ తెలవదయ్యా. శివుడే అరెరరే శివుడే అరెరే శివుడే దేవుడని నేనంటే శివుడే దేవుడు కాదంటారు. కరలా కంఠుడని నేనంటే కరలా కంఠుడని నేనంటే గంగిరెద్దులోడని నిన్నంటారు. గంగిరెద్దులోడని నిన్నంటారు. శివయ్య 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 నీ మాయ, శివయ్య శివయ్య నీ మాయ తెలవదయ్యా. శివుడే దేవుడని నేనంటే శివుడే దేవుడు కాదంటారు. శివుడే దేవుడని నేనంటే శివుడే దేవుడు కాదంటారు. పరమా శివుడని నేనంటే పాముల గారడని నిన్నంటారు. పరమా శివుడని నేనంటే పాముల గారడని నిన్నంటారు. శివయ్య 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 నీ మాయ, శివయ్య శివయ్య నీ మాయ తెలవదయ్యా. శివుడే దేవుడని నేనంటే శివుడే దేవుడు కాదంటారు. శివుడే దేవుడని నేనంటే శివుడే దేవుడు కాదంటారు. శివయ్య గురించి మంచి పాట పాడారు. అట్లాగే ఒక మంచి జానపద గేయాలు 2-3 కంటిన్యూగా జోసుగా ప్రేక్షకుల కోసం హుషారైనటువంటి పాటలు పాడండి. ఓకే అన్న. ఒడ్డు మీద రెడియబెట్టి గడ్డికొస్తే గమ్మత్తు రెడ్డి, ఒడ్డు మీద రెడియబెట్టి గడ్డికొస్తే గమ్మత్తు రెడ్డి. ఓ బావయ్య గడ్డెత్తి పోవయ్యా, నా బావయ్య మందలిచ్చి పోవయ్యా. ఒడ్డు మీద రెడియబెట్టి గడ్డికొస్తే గమ్మత్తు రెడ్డి, ఒడ్డు మీద రెడియబెట్టి గడ్డికొస్తే గమ్మత్తు రెడ్డి. ఓ బావయ్య గడ్డెత్తి పోవయ్యా, నా బావయ్య మందలిచ్చి పోవయ్యా. బాయిగడ్డ మీద పొయ్యి పెట్టి పొయ్యి మీద డేకీసబెట్టి, బాయిగడ్డ మీద పొయ్యి పెట్టి పొయ్యి మీద డేకీసబెట్టి. ఓ బావయ్య మల్లె పూల మంటలయ్యా, నా బావయ్య బంతి పూల బాసలయ్యా. ఒడ్డు మీద రెడియబెట్టి గడ్డికొస్తే గమ్మత్తు రెడ్డి, ఒడ్డు మీద రెడియబెట్టి గడ్డికొస్తే గమ్మత్తు రెడ్డి. ఓ బావయ్య గడ్డెత్తి పోవయ్యా, నా బావయ్య మందలిచ్చి పోవయ్యా. మరి చెట్టుకు ఇయ్యాల గట్టి ఉయ్యాలల్ల కూర్చోబెట్టి, మరి చెట్టుకు ఇయ్యాల గట్టి ఉయ్యాలల్ల కూర్చోబెట్టి. ఓ బావయ్య ఊపెన్న బోవయ్యా, నా బావయ్య తాకెన్న బోవయ్యా. ఓ బావయ్య ఊపెన్న బోవయ్యా, నా బావయ్య తాకెన్న బోవయ్యా. ఒడ్డు మీద రెడియబెట్టి గడ్డికొస్తే గమ్మత్తు రెడ్డి, ఒడ్డు మీద రెడియబెట్టి గడ్డికొస్తే గమ్మత్తు రెడ్డి. ఓ బావయ్య గడ్డెత్తి పోవయ్యా, నా బావయ్య మందలిచ్చి పోవయ్యా. పొద్దాటి తాటి కళ్ళు ఇంపైనది ఈత కళ్ళు, పొద్దాటి తాటి కళ్ళు ఇంపైనది ఈత కళ్ళు. ఓ బావయ్య కళ్ళంటే కల్లయ్య, నా బావయ్య తాగెన్న బోవయ్య. ఓ బావయ్య కళ్ళంటే కల్లయ్య, నా బావయ్య తాగెన్న బోవయ్య. సూపర్ 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 అద్భుతమైన జానపద గేయం. మరి గడ్డి మోపు వచ్చిండు అక్క ఎప్పుడన్నా రామస్వామన్న? ఎందుకు రాలేదు, వచ్చిండు. నువ్వు గడ్డి కోసి మూట కడితే ఆ మూట ఎత్తడానికి రామస్వామన్న వచ్చిండు. ఓకే బాగుంది. అట్లా ఇంకేమన్నా జానపదం? ఓకే అన్న. చిలిపి పాట అన్నది.
అల్లం తోట బెల్లం తోటో నా స్వామి అల్లం తోట బెల్లం తోటో నా స్వామి సోజ్జమైన చెరుకు తోటో నా స్వామి సోజ్జమైన చెరుకు తోటో నా స్వామి చెరుకు తోటకు సిలికలాలే నా స్వామి చెరుకు తోటకు సిలికలాలే నా స్వామి ఏమిది సాకే గిరెద్దో నా స్వామి ఏమిది సాకే గిరెద్దో నా స్వామి చిటికనేలు సాటు చేసో నా స్వామి చిటికనేలు సాటు చేసో నా చింత గింజాలే గిరెద్దో నా స్వామి చింత గింజాలే గిరెద్దో నా స్వామి అల్లం తోట బెల్లం తోటో నా స్వామి అల్లం తోట బెల్లం తోటో నా స్వామి సోజ్జమైన చెరుకు తోటో నా స్వామి సోజ్జమైన చెరుకు తోటో నా స్వామి చెరుకు తోటకు సిలికలాలే నా స్వామి చెరుకు తోటకు సిలికలాలే నా స్వామి ఏమిది సాకే గిరెద్దో నా స్వామి ఏమిది సాకే గిరెద్దో నా స్వామి మధ్యనేలు సాటు చేసో నా స్వామి మధ్యనేలు సాటు చేసో నా స్వామి మారు మల్లాలే గిరెద్దో నా స్వామి మారు మల్లాలే గిరెద్దో నా స్వామి అల్లం తోట బెల్లం తోటో నా స్వామి అల్లం తోట బెల్లం తోటో నా స్వామి సోజ్జమైన చెరుకు తోటో నా స్వామి సోజ్జమైన చెరుకు తోటో నా స్వామి చెరుకు తోటకు సిలికలాలే నా స్వామి చెరుకు తోటకు సిలికలాలే నా స్వామి ఏమిది సాకే గిరెద్దో నా స్వామి ఏమిది సాకే గిరెద్దో నా స్వామి బొటిమెనేలు సాటు చేసో నా స్వామి బొటిమెనేలు సాటు చేసో నా స్వామి బొడ్డు మల్లాలే గిరెద్దో నా స్వామి బొడ్డు మల్లాలే గిరెద్దో నా స్వామి ఇప్పటోడా అప్పటోడో నా స్వామి ఇప్పటోడా అప్పటోడో నా స్వామి ఇప్ప పూల దుప్పటోడో నా స్వామి ఇప్ప పూల దుప్పటోడో నా స్వామి రేపటోడా మా పటోడో నా స్వామి రేపటోడా మా పటోడో నా స్వామి రేల పూల దుప్పటోడో నా స్వామి రేల పూల దుప్పటోడో నా స్వామి ఇప్పుడు తెచ్చిన మల్లె పూలో నా స్వామి ఇప్పుడు తెచ్చిన మల్లె పూలో నా స్వామి గుప్పుకుంటే కొప్పు నిండో నా గుప్పుకుంటే కొప్పు నిండో నా స్వామి అల్లం తోట బెల్లం తోటో నా స్వామి అల్లం తోట బెల్లం తోటో నా స్వామి సోజ్జమైన చెరుకు తోటో నా స్వామి సోజ్జమైన చెరుకు తోటో నా స్వామి దూలు చూడు దుమ్ము చూడో నా స్వామి దూలు చూడు దుమ్ము చూడో నా స్వామి దున్నపోతుల పారు చూడో నా స్వామి దున్నపోతుల పారు చూడో నా స్వామి పాత గోడల పనవటంగో నా స్వామి పాత గోడల పనవటంగో నా స్వామి పరుసు పిల్లల జోరు చూడో నా స్వామి పరుసు పిల్లల జోరు చూడో నా స్వామి రేపటోడా మా పటోడో నా స్వామి రేపటోడా మా పటోడో నా స్వామి రేల పూల దుప్పటోడో నా స్వామి రేల పూల దుప్పటోడో నా స్వామి. ఓకే 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 నాగలక్ష్మి గారు చాలా చక్కటి అద్భుతమైన పాటలను మా ప్రేక్షకుల కోసం వినిపించారు. మంచి జానపదాలని మా ప్రేక్షకుల కోసం అందించారు. అలాగే సంక్రాంతి పండుగ ఉంది. సంక్రాంతి పండుగ మీద ఒక హుషారైనటువంటి జానపదాన్ని పాడాలి. ఓకే అన్న. సంక్రాంతి పండుగ వచ్చే సంబరాలు జరపబట్టే సంక్రాంతి పండుగ వచ్చే సంబరాలు జరపబట్టే ఆడత్త జానకి ఆడత్త జానకి ఆడత్త జానకి కోడి పంజము ఆడి గెలిసొస్త జానకి కోడి పంజము ఆడస్త జానకి కోడి పంజము ఆడి గెలిసొస్త జానకి కోడి పంజము దక్కడ దక్క దక్కడ దక్క దక్కడక్కడ దక్కడ దక్క దక్కడ దక్క దక్కడక్కడ. ఓ మామా చెవులకున్న కమ్మలేమో కోడి పంజ పాలాయ చెవులకున్న కమ్మలేమో కోడి పంజ పాలాయ ఆడద్దు మామో ఆడద్దు మామో ఆడద్దు మామో కోడి పంజము ఆడి ఒడద్దు మామో పాడు పంజము ఆడద్దు మామో కోడి పంజము ఆడి ఒడద్దు మామో పాడు పంజము ఆడత్త జానకి ఆడత్త జానకి ఆడత్త జానకి కోడి పంజము ఆడి గెలిసొస్త జానకి కోడి పంజము ఆడస్త జానకి కోడి పంజము ఆడి గెలిసొస్త జానకి కోడి పంజము మేడకున్న నక్కిలేసు కోడి పంజ పాలాయ మేడకున్న నక్కిలేసు కోడి పంజ పాలాయ ఆడద్దు మామో ఆడద్దు మామో ఆడద్దు మామో కోడి పంజము ఆడి ఒడద్దు మామో పాడు పంజము ఆడద్దు మామో కోడి పంజము ఆడి ఒడద్దు మామో పాడు పంజము. సంకురాత్రి పండగొచ్చే సంబరాలు జరపబట్టే సంకురాత్రి పండగొచ్చే సంబరాలు జరపబట్టే ఆడత్త జానకి ఆడత్త జానకి ఆడత్త జానకి కోడి పంజము ఆడి గెలిసొస్త జానకి కోడి పంజము ఆడత్త జానకి కోడి పంజము ఆడి గెలిసొస్త జానకి కోడి పంజము. ముక్కుకున్న ముక్కెరేమో కోడి పంజ పాలాయ ముక్కుకున్న ముక్కెరేమో కోడి పంజ పాలాయ ఆడద్దు మామో ఆడద్దు మామో ఆడద్దు మామో కోడి పంజము ఆడి ఒడద్దు మామో పాడు పంజము ఆడద్దు మామో కోడి పంజము ఆడి ఒడద్దు మామో పాడు పంజము ఆడి ఒడద్దు మామో పాడు పంజము ఆడి ఒడద్దు మామో పాడు పంజము. సూపర్ 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 అక్క. రామస్వామిని ఇప్పుడు ఆడాడా?
పేక ఎందుకు ఆట గాని, కోడి పందాల ఆటలు గాని పేకాటలు ఏం ఆడనన్నా. ఏం ఆట మంచి బాలుడు. మంచి బాలుడే. రాముడు మంచి బాలుడు అన్నట్టు మా నాగలక్ష్మక్క మంచిది కాబట్టి రామసామాన్య మంచివాడు. అవునన్నా. అట్లనే ఊర్లలో ఇవాళ బాగా ప్రాచుర్యం పొందినటువంటి పాట అవునన్నా. 300 ఇస్తా అనే అవునన్నా. పాట ఉంది కదా! అది కూడా అవునన్నా. పాడండి. అయితే బావమరదళ్ళ సంభాషణ అన్నది. అవునవును. 300 ఇస్తా ముక్కుకు ముక్కేరదిస్తా 300 ఇస్తా ముక్కుకు ముక్కేరదిస్తా రాయ పిల్ల అరే ఆహా! రాయ పిల్ల అరే రాయ పిల్ల ఎంకటి రైలు పట్టా కూలికి రాయ పిల్ల ఎంకటి రైలు పట్టా కూలికి 300 వల్ల ముక్కుకు ముక్కేర వల్ల 300 వల్ల ముక్కుకు ముక్కేర వల్ల నేను రాను బావయో రైలు పట్టా కూలికి నేను రాను బావయో రైలు పట్టా కూలికి నేను రాను బావయో రైలు పటాకులికి నేను రాను బావయో రైలు పటాకులికి నేను రాను బావయో రైలు పటాకులికి 400 ఇస్తా నడుముకు వడ్లాలం తెస్తా 400 ఇస్తా నడుముకు వడ్లాలం తెస్తా రాయ పిల్ల అరే రాయ పిల్ల అరే రాయ పిల్ల ఎంకటి రైలు పటాకులికి రాయ పిల్ల ఎంకటి రైలు పటాకులికి 400 వల్ల నడుముకు వడ్లాలం వల్ల 400 వల్ల నడుముకు వడ్లాలం వల్ల నేను రాను అబ్బా నేను రాను అబ్బా నేను రాను బావయో రైలు పటాకులికి 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 500 ఇస్తా అద్దాల రైక తెస్తా 500 ఇస్తా అద్దాల రైక తెస్తా రాయ పిల్ల అరే రాయ పిల్ల ఎంకటి రైలు పటాకులికి రాయ పిల్ల ఎంకటి రైలు పటాకులికి 500 వల్ల అద్దాల రైక వల్ల 500 వల్ల అద్దాల రైక వల్ల నేను రాను అబ్బా నేను రాను అబ్బా నేను రాను బావయో రైలు పటాకులికి నేను రాను బావయో రైలు పటాకులికి 10 ఇస్తా పట్టంచు చీర తెస్తా 10 ఇస్తా పట్టంచు చీర తెస్తా రాయ పిల్ల అబ్బా రాయ పిల్ల అరే రాయ పిల్ల ఎంకటి రైలు పటాకులికి రాయ పిల్ల ఎంకటి రైలు పటాకులికి 10 వల్ల పట్టంచు చీర వల్ల 10 వల్ల పట్టంచు చీర వల్ల నేను రాను అబ్బా నేను రాను అబ్బా నేను రాను బావయో రైలు పటాకులికి నేను రాను బావయో రైలు పటాకులికి నేను రాను బావయో రైలు పటాకులికి. సూపర్ 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 అక్క, చాలా బాగుంది. బావమర్దళ్ళ మధ్య నడిచేటటువంటి సంభాషణ పాట బాగుంది అక్క. అన్నా ఎన్ని పాటలు పాడారు అనర్గళంగా మా ప్రేక్షకుల కోసం. మీ గొంతును, మీ పేరును తెలంగాణ సమాజం, యావత్ తెలుగు ప్రపంచం ఆస్వాదిస్తుంది. అలాగే ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి మూలం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం మూలంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. అలాంటి మహానుభావుణ్ణి పేరును తలుస్తూ ఒక పాట పాడండి. ఓకే అన్న. జై భీమ్ అన్న. జై భీమ్. అందుకో దండాలు బాబా అంబేద్కర అంబరాన ఉన్నట్టి సుక్కలు గురువంగో ముందుగా నిన్ను తెలిసి పాటలు పాడేము సీకటి మా బతుకుల్లా సూర్యుడు బొడవంగో అందుకో దండాలు బాబా అంబేద్కర అంబరాన ఉన్నట్టి సుక్కలు మురువంగో ముందుగా నిన్ను తెలిసి పాటలు పాడేము సీకటి మా బతుకుల్లా సూర్యుడు బొడవంగో మీ తల్లి భీమబాయి మీ తండ్రి రామ్జీ నీ ఊరు అంబవాడ నీ జిల్లా రత్నగిరి ఏప్రిల్ 14 పుట్టిన రోజంట ఈ దళిత జాతి పీడితులకు పండుగ రోజంటో అందుకో దండాలు బాబా అంబేద్కర అంబరాన ఉన్నట్టి సుక్కలు మురువంగో ముందుగా నిలుదలసి పాటలు పాడేము సీకటి మా బతుకుల్లా సూర్యుడు బొడవంగో సీకటి మా బతుకుల్లా సూర్యుడు బొడవంగో అంటరాని వాడంటూ అగ్రజాతి మూర్ఖులంతా అడుగడుగు నినుబడిలో అవమానము చేసినప్పుడు అంటరాని తనమునే పాటించిన వాళ్లకు తగిన శాస్తి చేస్తానని శపథము చేశావో అందుకో దండాలు బాబా అంబేద్కర అంబరాన ఉన్నట్టి సుక్కలు మురవంగో ముందుగా నిన్ను దలసి పాటలు పాడేము సీకటి మా బతుకుల్లా సూర్యుడు బొడవంగో సీకటి మా బతుకుల్లా సూర్యుడు బొడవంగో అందుకో దండాలు
బాబా అంబేద్కర్ అంబరాన ఉన్నట్టి సుక్కలు మురవంగో ఎంత కొయ్యిగా మారనన్న హైందవుల గుండెలదర కుల్లిపోయి కంపుగొట్టు కుల గజ్జి మూర్ఖులతో జనలేని పోరు చేసి పీడితులకు తాడితులకు హక్కులు సాధించ మా ఈనవైన బతుకుల్లా వెలుగులు నింపావో అందుకో దండాలు బాబా అంబేద్కర్ అంబరాన ఉన్నట్టి సుక్కలు మురవంగో ముందుగా నిన్ను దలసి పాటలు పాడేము చీకటి మా బతుకుల్లా సూర్యుడు బొడవంగో చీకటి మా బతుకుల్లా సూర్యుడు బొడవంగో. చీకటి బతుకుల్లో సూర్యుడు పొడవాలని రాసినటువంటి రాజ్యాంగం ఫలితంగా ఇవాళ సూర్యాపేట ప్రముఖ గాయని నాగలక్ష్మి గారికి సొంత ఇల్లు ఇంటి స్థలం రావాలని ఆ కుటుంబంలో వెలుగులు పూయాలని మేము కోరుకుంటున్నాం. మా కోసం ఇంత దూరం మీరు టైం కేటాయించి ఓపికతో ఓర్పుతో సహనంతో మరి ఈరోజు మా దగ్గరికి వచ్చినందుకు ప్రత్యేకంగా నిజంగా కూడా మన జానపద జాతర మన ఛానల్ వారు మరి వారికి ప్రత్యేకంగా కళాభివందనాలు తెలియజేస్తున్నామన్నా. జై భీములన్నా.